ఫస్ట్ తారీఖే వైసీపీకి చెంపపెట్టు కొట్టినట్టుగా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలని చూశారో ముసలి వాళ్ళని మంచాల మీద తీసుకెళ్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫంక్షన్ ఇవ్వకుండా చేశాడని చెప్పేసి ఏదైతే రాజకీయ ఎత్తుగడ వేద్దామని రాజకీయ క్రీడ ఆడదామని 32 మందిని బొట్టను పెట్టుకున్నారండి. మాకు తెలుసు కూడా. అలాంటి అవ్వాతాతల్ని పాపం ఆ పెన్షన్ కోసం అక్కడ పడిగాపులు పడి శ్రోత పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూస్తే మాకు టీవీలో వాటిలో ఉసూరు అనిపించిందండి. ఇలాంటి రాజకీయ ఇంత దుర్మార్గుడా బాబాయిని చంపి చెల్లెల్ని రోడ్ల మీదకి ఈడ్చేసి ఇలాంటి చేసిన ఈ దుర్మార్గుండా మేము ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు భరించింది. ప్రతిదీ కూడా ప్రతి చావుని కూడా రాజకీయానికి వాడుకుని ఇలాంటి దుర్మార్గుడు వచ్చినందుకు మేము 5 సంవత్సరాలు కూడా నరకమే అనుభవించామండి. చాలా మంచి రోజులండి. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టే దాఖలాలు కనిపిస్తున్నాయండి. ఒక పండగ వాతావరణం ఏర్పడింది. టీడీపీ పార్టీ వచ్చిందంటే ఒక పండగ వాతావరణం. అది అమరావతి డెవలప్మెంట్ కానీ రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తవడం కానీ ఇవన్నీ కూడా బాబు గారి వల్లే సాధ్యం. అందుగురించి ప్రజలు నమ్మారు. అంత మా మెజార్టీతో గెలిపించుకున్నాం. 11 సీట్లు పరిమితం అయ్యి ఇక వైసీపీ పార్టీ భూస్థాపితమయ్యే రోజులు వచ్చేసినాయి. వైసీపీ పార్టీ అన్నది ఇంకా ఎక్కడా కనిపించదు. అతను వెళ్ళి హిమాలయాల్లో భజన చేసుకుంటాడో లేకపోతే ఆ మంత్రులతో బూతు పురాణం వింటాడో మాకైతే తెలియదు. కానీ మాకు ఒక నరకాసుడు వధ జరిగినట్టుగా మేము ఫీల్ అవుతున్నామండి. అమరావతి మటుకు మాకు సాధ్యం అవుతుందని మేము నమ్మున్నామండి.